సో హే గైస్, వెల్కమ్ టు ది సౌత్ బాయ్స్ ఛానల్ 1. అయితే జకరియా బాయ్ ఎక్కడో పోదాం అనుకున్నాడు. అయితే నన్ను పిలిచిండు. అయితే ఉట్టికి ఎందుకు పోదాం, బ్లాగ్ తీసుకుంటా మీతో జర్నీ షేర్ చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా పోదామని ఉంటున్నాం. మీరు కూడా బ్లాగ్లా కంటిన్యూ చేయండి గైస్. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. గాయస్ ఇక్కడైతే టోల్గేట్ వచ్చేసింది, కానీ మేము టోల్గేట్ కట్టాం గాయస్, అస్సలు కట్టాం. ఎందుకంటే మా దగ్గర బండి ఉంది కదా. అందుకోసం ఇదిగోండి, ఇదే వాగ్దేన్ యూనివర్సిటీ. ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు చదవరు గాయస్, ఎందుకంటే దీంట్లో చాలా పైసలు ఉన్న వాళ్ళే చదువుతారంట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎప్పుడైనా వాగ్దేన్ కూడా వ్లాగ్ తీసి చూపిస్తాం గాయస్, ఎట్లా ఉంటుంది లోపల, ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఏమేమి ఉంటాయి. ఇంకా దీని వెంట కూడా వాగ్దేన్ కంట్రీ అని ఒక వెంచర్ కూడా ఉంది గాయస్. చాలా పెద్ద కాలేజ్, చాలా పెద్ద యూనివర్సిటీ. అందరు బయట దేశాలకు వెళ్ళి వచ్చి చదువుకుంటారు గాయస్. ఇట్లా గాయస్ ఇప్పుడు ఒక దగ్గర ఆగినాం, అంటే గోల్డెన్ ఫ్యామిలీ ధాబా అని ఉంది ఇక్కడ, దాని ముంగటే ఆగినాము. చాలా ఎండ కొడుతుంది గాయస్, విపరీతంగా కొడుతుంది ఎండలు. అయితే ఎక్కువ బయట తిరగకుండి ఎండాకాలంలో. కానీ ఏం చేయాలి గాయస్, మీ దగ్గర కూడా ఎండలు ఎట్లా కొడుతున్నాయి, ఏమేమి అవుతున్నాయి అన్నీ జర కామెంట్లో మెన్షన్ చేయండి. అరే ఎంతసేపు రా బాయ్, చెప్పరా ఏడుకోతున్నాము. చెప్పాలా? ఏం లేదు గాయస్, ఇక్కడ ఎస్ఎస్ ఫ్యామిలీ ధాబా అని ఉంది కొంచెం ముంగట. దాంట్లో బిర్యానీ చాలా మంచిగా ఉందంట గాయస్. మా ఫ్రెండ్స్ పోయి తినొచ్చారు. ఎట్లా అంటే అయితే మంచిగా ఉన్న తర్వాత అంటే మేము పోమా అంటే ముందే మేము బయట ఎక్కువ తింటాము. అట్లా పోదాం, మీరు కూడా చూస్తుండండి. ఇప్పుడు మేము అక్కడ పోయిన తర్వాత మీకు చెప్తాం అది ఎట్లుంది, ఎట్లా ఉందో. అప్పటి వరకు బ్లాగ్లా స్టే ట్యూన్ గాయస్. ఏమది బండి నేను నడిపిస్తారా బుజర్? ఎందుకు? అరే బుల్లెట్ బండి నీకంటే బరువు ఉంటుంది రాహులాగా. గాయస్ వీడు బుల్లెట్ నడిపిస్తాడంటే గాయస్. అయితే ఫైనల్లీ గాయస్, చాలా ఎండల కష్టపడి వచ్చినందుకు ఓపెన్ అయితే ఉంది. చాలా బయట వ్యూ అయితే ఖతర్నాక్ ఉంది కదా. అయితే యూటర్న్ అయితే గాయస్ ఒక చిన్న యూటర్న్ తీసుకొని మేము అక్కడ పోతాం. అప్పుడు గాయస్ ఇక్కడైతే మేము ఇప్పుడు నేను చూపిస్తా ఒకటి. ఎట్లా అంటే మీరు ఇక్కడికి వెళ్ళి వచ్చిన ఈ బ్రిడ్జ్కి వెళ్ళి యూటర్న్ తీసుకొని అక్కడ పోవచ్చు. అయితే మనం ఇక్కడ యూటర్న్ తీసుకొని మనం అక్కడ పోవచ్చు. ఇంకోటి ఆ కమాన్ ఉందా, అక్కడికి వెళ్ళి మనం కొహిర్కి అయితే పోవచ్చు గాయస్ లోపలికి. ఈ రోడ్కి మనం కొంచెం దూరం పోతే మన ఎస్ఎస్ ఫ్యామిలీ ధాబా ఉంటుంది. అడ్వాన్స్ చేసేస్తే ఇలా తెచ్చి వేసేయండి గాయస్. బాయ్స్ హాస్టల్ ఇది చాలా బాగుంటుంది. ఇప్పటికైతే క్లోజ్ ఉంది గాయస్. చూడండి ఫైనల్లీ ఎస్ఎస్ ఫ్యామిలీ ధాబా ఇది కొత్తగా ఓపెన్ అయింది దగ్గర కోయిర్లో. అయితే ఇప్పుడు పోదాం, ఇంటీరియర్ ఎట్లుందో చూద్దాం గాయస్. సో గాయస్ ఇక్కడ మేము బయట పార్కింగ్లో అయితే వచ్చేసినాము. పార్కింగ్ అంటే ముందే ఉంది చిన్నగా, చాలా క్యూట్గా బాగుంది. మరి ఇక్కడ చూస్తే బయట స్టీరియర్ కూడా బాగుంది. బైక్స్ ఆపడానికి, కార్స్ ఆపడానికి వాల్యుబుల్ ప్లేస్ ఉంది. ఇదిగోండి ఎంటర్ అవుతున్నాం. దాంట్లో ఎట్లా ఉంటుంది, ఫుడ్ ఏముంది మీకు అందరికీ చెప్తాం గాయస్. కదా ఎట్లా ఉంది మెన్యూ. ఇప్పుడు ఆర్డర్ అయితే చేసినాం సెక్షన్ అని. అక్కడ ఫ్యామిలీ సెక్షన్ ఉంది నా ఇంటైతే. ఈ సెక్షన్లో ఎట్లా ఉన్నాయి సోఫాస్, మేము కూడా కూర్చున్నాం. మంచిగా కంఫర్టబుల్గానే ఉంది. సో గాయస్ ఇక్కడ లోపలైతే బాగానే ఇంటీరియర్ బాగుంది చూడండి. ఇది జనరల్ సెక్షన్. ఇప్పుడు వెయిటర్ అయితే వచ్చిండు, ఆర్డర్ తీసుకొని పోతుంది. కానీ ఒక మాట చెప్పాలంటే వెయిటర్ మాకన్నా బాగున్నాడు గాయస్. ఎవడు అడిగాడు రా నిన్ను, ఎవడు అడిగాడు రా? ఖతర్నాక్ ఉన్నాడు గాయస్. అంటే మొత్తం వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళ స్టైల్ కూడా బాగుంది గాయస్. ఇప్పుడు చూద్దాం ఫుడ్ ఎట్లుంటుందో. ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఓన్లీ ఖాళీ ప్లేట్లు తెచ్చిపెట్టాడు, ఇంకా బిర్యానీ తీసుకురాలేడు. ఇప్పుడే తెచ్చి వేసిపోతుండు గాయస్ బిర్యానీ. ఏవో ఈ వెయిటరే. ఎట్లా ఉందన్న టేస్ట్ చేయండి. రమీర్ బాయ్ టేస్ట్ చేసి చెప్పండి ఎట్లా ఉంది, ఏమంటుంది బిర్యానీ.
మేము ఇద్దరం ఉన్నాం గాయస్. ఎంత అన్నం తినామో చూడండి మీరే. అదే వాళ్ళకైనా ఇచ్చేద్దాం గాయస్ అన్నం. ఎట్లా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? మనం కూడా తినాలి, వేరేళ్ళకి కూడా ఎవరికైనా గరీబుల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇవ్వాలి గాయస్. ఎక్కువ ఫుడ్ వేస్ట్ చేయొద్దు గాయస్. మీరు కూడా హోటల్లో తినకపోయినప్పుడు మిగిలిపోతే దానికి పార్సల్ చేయించుకొని ఎవరికైనా అవసరం పడితే వాళ్ళకి ఇచ్చేయండి గాయస్. అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తే హోటల్ వాళ్ళకి ఏం కాదు గాయస్, వాళ్ళు పడేస్తారు, వేస్ట్ అవుతుంది. మనం ప్యాక్ చేసుకొని వేరే వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. వచ్చేసింది 360 రూపీస్, చాలా రీజనబుల్ ప్రైస్. అండ్ అన్నం కూడా పార్సల్ అయిపోయింది గాయస్, ఎవరికైనా ఇచ్చేద్దాం. ఇంకా కాలేదు వింది, నాది అయిపోయి ½ అన్ అవర్ అవుతుంది గాయస్, ఇంకా స్లో. బంటి నీ సబ్బు స్లోగా ఉందా? బంటి చెప్పు బంటి. బంటి నీ సబ్బు స్లోనా ఏంటి? అయిపోయింది గాయస్, ఫైనల్లీ మా అన్న తినేసిండు. ఇక బయలుదేరిపోతున్నాం. ఇంకేమన్నా అన్న? అయితే ఫుడ్ అయితే చాలా బాగుంది గైస్. ఇది మన కొయిర్ యూటర్న్ తీసుకొని, మీరు హైదరాబాద్ నుంచే కొయిర్ యూటర్న్ తీసుకొని వస్తే ఇక్కడ లెఫ్ట్లో ఉంటుంది, అది హైదరాబాద్ నుంచి స్ట్రేట్ ఉంటుంది గైస్. చాలా ఫుడ్ అయితే బాగుంది, మరి సిస్టమ్ కూడా ఖతర్నాక్ ఉంది. మీరు పక్క ఒకసారి వచ్చి ట్రై చేయండి. నీట్ ఉంది గాయస్, వెయిటర్లు కూడా చాలా ప్రేమతో మాట్లాడారు, అంతా కూడా సార్టెడ్ ఉంది, మంచిగా ఉంది. అయితే వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇక్కడ టేస్ట్ కూడా చేయండి, బాగుంది టేస్ట్. బిర్యానీ అయితే మంచిగా ఉంది. బిర్యానీ ఖచ్చితంగా ధాబా స్పెషల్ బిర్యానీ తినండి, చాలా మంచిగా ఉంది, టేస్ట్గా ఉంది, వాల్యుబుల్ ప్రైస్లో ఉంది గాయస్. బండి ఎంత గరం ఉన్నదో గాయస్. అరే వద్దురా, అరే జమీర్ మీరు నడిపిస్తాడంట గాయస్, ఏం నడిపిస్తాడో చూద్దాం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏమైందిరా, నడిపావా? ఏయ్ ఏమైందిరా? అరే ఏం తీసుకోవా, నడిపావా? తాళం ఎందుకు ఇస్తున్నావురా? ఎండలా పెట్టినాం రా బండి, అవలాగా మండదారా? అరే గైస్ మీరు చాలా కేర్ఫుల్ ఉండండి, ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. సో ఫైనల్లీ గైస్ మేము రిటర్న్ టు మై విలేజ్ ఉదేరా. గాయస్ ఫైనల్లీ వచ్చేసినాం ఇంటి దగ్గరికి, అయిపోయింది గాయస్. సో బ్లాగ్ ఎట్లుండే కమెంట్ చేయండి. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆరు కొత్త ఉన్న వాళ్ళు అందరూ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.